భాగ్యనగరంలో వాటర్ ఏటీఎంలు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు జీహెచ్ఎంసీ పలుచోట్ల వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. అయితే నిర్వహణ లోపంతో ఇవి నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఎండ తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుండటంతో రోడ్ల మీదకి వెళ్లే జనాలు దాహంతో అల్లాడిపోతున్నారు. ఓవైపు త్రాగునీటి ఏటీఎంలు పనిచేయక మరోవైపు వాటర్ బాటిళ్లు కొనలేక సామాన్యుడి గొంతులు ఎండిపోతున్నాయి. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. మండే ఎండలతో వివిధ పనులపై బయటికి వచ్చే నగరవాసులకు తాగునీరు దొరక్క దాహంతో అల్లాడిపోతున్నారు. రోడ్డు మీద వెళ్లే వారి దాహాన్ని తీర్చేందుకు రూపాయికి ½ లీటర్, ₹2 లీటర్ స్వచ్ఛమైన నీటిని అందించే లక్ష్యంతో రహదారులపై ప్రధాన కూడళ్ల వద్ద జీహెచ్ఎంసీ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. అయితే అవి నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా మారుతున్నాయి. ఇక్కడ మొత్తం ఎలుకలు తోగి డబ్బా అంతా నాశనం అయిపోయింది. అంతా ఇక్కడక్కడ ఇదైపోయింది. ఎలుకలన్నీ వస్తున్నాయి. మీ ప్రాబ్లం ఎన్నిసార్లు కంపెనీ వాళ్ళకి చెప్పినాం. కంపెనీ వాళ్ళు ఏమంటూ అరే రామకృష్ణ వాళ్ళకి చెప్తే వాళ్ళు జీహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పాలంటే ఇప్పటిదాకా ఇది లేవట్టు లేదు, పెట్టు లేదు. అక్కడ చూడండి మొత్తం అంతా ఎలుకలు మొత్తం తోగి నాశనం చేసి పెట్టినాయి. ఇప్పుడు అది రేపు ఏమైనా అయిందంటే రెస్పాన్స్ అనుకోవరు. ఇప్పుడు మేము పని చేసే వాళ్ళం, మాకు మీరు ఇచ్చిందే కదా మేము చెప్తాం, చేస్తాం. చెప్పినాం మీరు చేయండి, వాళ్ళు చేయండి, మేమేం చేయాలి? మేము పని చేసే పని దాని మీదనే ఇదే ప్రాబ్లం. ఇక్కడ కంపెనీ వాళ్ళు పట్టించుకోవట్లే, ఇక్కడ జీహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అది చేసి 1.5 month అయిపోయింది, 1 year కన్నా పైన అయిపోయింది. ఇది వేసి పెడతా చేపిస్తారని చేపినే లేపరాక. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలకు గతంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. వివిధ పనులకు బయటికి వెళ్లే ఎంతో మందికి తక్కువ ఖర్చుకే నాణ్యమైన మంచినీటిని అందించేవి. కానీ రాను రాను వీటి నిర్వహణను గాలికి వదిలేశారు. వాటర్ ఏటీఎంలు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. దీంతో పాదచారులు, ప్రయాణికులు, కార్మికులు, రోజు కూలీలు అనేక మంది దాహార్తితో అల్లాడాల్సిన పరిస్థితి. అసలైన ఎండాకాలంలో నిర్వహణ లోపంతో ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. చాలా చోట్ల వాటర్ ఏటీఎంల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దుమ్ము ధూళితో కొన్ని ఏటీఎంలు చూడటానికి అసహ్యంగా ఉండటంతో అక్కడ నీరు తాగడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. పెడితేనే బాగుంటుంది. మాకు ఆటోలలో కూడా ఎవరికైనా అందరికీ కొంచెం ఇలా పని తినే వాళ్ళకు కూడా నీళ్ళకు సౌకర్యంగా ఉంటుంది. అంతకుముందు ఉండే ఈ మళ్ళీ తీసేచ్చిరు, ఎందుకో తెలియదు. పెట్టేటట్టు చూడండి. కొంచెం మంచి నీళ్ళు ఉంటే బాగానే ఉంటుంది. అందరూ మంచిగా తాగుతారు కదా. ఎండాకాలం సలివేంద్రం లాగా అందరూ ఉపయోగించుకున్నా. అంతకుముందు ఉండే ఇది ఇప్పుడు 3-4 నెలల కంచి ఈ మధ్యన తీసేసిరు. అప్పుడు మళ్ళీ వాటర్ ట్యాంక్ పెట్టిందంటే అందరికి సౌలత బాగుంటుంది. ఎండాకాలం కదా, నీళ్లకు తట్టుకోలేరు. అద్దుపక్కు పెడితే పెడితే ఏముంటుందంటే అందరూ వచ్చిపోతుంటే నీళ్ళు తాగడానికన్నా సౌలత ఉంటుంది అన్నమాట. పెడితే చాలా మంచిదే అన్నమాట. దానికి ప్రభుత్వం స్పందించాలి. దానికి ఏం చేయరు ప్రభుత్వంకే తెలిసి ఉంటుంది. ఇంకా వాటర్ ఏటీఎంలను క్లీన్ చేయకపోవడంతో కొన్ని చోట్ల నీరు వాసనొస్తోందని, మరికొన్ని చోట్ల ఏటీఎంలు తుప్పు పట్టాయన్న ఆరోపణలు వస్తున్నాయి. సామాన్యుల కోసం ₹5 భోజన పథకం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాడైపోయిన వాటర్ ఏటీఎంలను మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేయటంతో అవి ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఏదేమైనా ఓ మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం హయాంలో జీహెచ్ఎంసీ వాటర్ ఏటీఎంస్ ప్రారంభించడం జరిగింది. ప్రజల దాహం తీర్చాలనే మంచి ఆలోచనలతో ప్రారంభించిన ఈ మెషిన్స్ ఇప్పుడు నిరుపయోగంగా పక్కకు పడి ఉన్న పరిస్థితి. ఇప్పుడు వస్తున్న ఎండాకాలంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి అంటే ఈ మెషిన్స్ మళ్లీ పునఃప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.